హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. సో అయితే కొంతమంది క్యాలెండర్ క్వశ్చన్స్ అని అడుగుతున్నారండి. క్యాలెండర్లో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి అడుగుతున్నారు. సో వాళ్ళకి నేను ఆన్సర్ చెప్పే కన్నా కాన్సెప్ట్ అనేది సింపుల్గా చిన్న వీడియో అండి. ఇది మీరు చూస్తే క్యాలెండర్ మీద ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మీరు చేయగలరు. అంటే వన్ ఆఫ్ ద మోడల్ చెప్తున్నాను. సో అయితే మనకి 1 ఇయర్లో 12 మంత్స్ ఉంటాయి. సో ఇక్కడ నేను 12 మంత్స్ రాయడం అయితే జరిగింది. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అని చెప్పేసి. అయితే సో మీకు ఆడ్ డేస్ కోసం మీకు తెలిసే ఉంటుంది. సో అయితే నేను సింపుల్గా ఎప్పుడైనా సరే ఏదైనా మంత్ ఇస్తే ఒక కోడ్ అనేది మీకు చెప్తానండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇక్కడ ఒక కోడ్ రాస్తాను. ఆ కోడ్ మీరు గుర్తుపెట్టుకోండి. అంటే 12 మంత్స్కి 12 నెంబర్స్ మాట. అంటే 1 4 4 0 2 5 0 3 6 1 4 6. ఏంటి సార్ ఈ కోడ్ అంటే యాక్చువల్గా మనం క్యాలెండర్ సమ్స్ ఏవైనా డేస్ కోసం వీటి కోసమైనా అడిగితే మనం ఈ కోడ్ అనేది యూజ్ చేయాలండి యాక్చువల్గా. సో అయితే ఇక్కడ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఈ కోడ్ని 144 ఉంది కదా, దీన్ని 12 స్క్వేర్లో గుర్తుపెట్టుకోండి. సో 0 పెట్టుకొని ఇది 5 స్క్వేర్లో గుర్తుపెట్టుకోండి. సో దీన్ని 6 స్క్వేర్లో గుర్తుపెట్టుకోండి. ఇది 12 స్క్వేర్ ప్లస్ 2లా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 144 ప్లస్ 2 చేస్తే 146 కదా. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సో అందుకనే ఇలా అయితే మనం గుర్తుపెట్టుకోవడానికి సింపుల్గా ఉంటుందండి. 12 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ అని గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఇక్కడ మీరు 0 పెట్టాలని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. 0 పెట్టడం మర్చిపోవద్దు అసలు. అంటే ఏప్రిల్ కోడ్ 0 మాట. సో ఇప్పుడు మనం మంత్ యొక్క కోడ్ చూస్తాం. ఇదేంటి మంత్ యొక్క కోడ్. సో మరి నెక్స్ట్ ఇయర్స్ యొక్క కోడ్ మనం చూసినట్లయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనం యాక్చువల్గా చెప్పాలంటే 1900 కోడ్ వచ్చేసరికి 0. అలాగే 2000 వచ్చేసరికి కోడ్ ఏంటంటే 6. 2100 వచ్చేసరికి అలా ప్రతి 100 ఇయర్స్కి మనకి కోడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అలాగే 2200 వచ్చేసరికి 2 అవుతుంది. మళ్ళీ ఇక్కడ మీరు అనుకోవచ్చు 1900కి ఎలా కదా, మరి 1800కి ఎలా అంటే మళ్ళీ కోడ్ అనేది రివర్స్లో వెళ్తుంది 2 అని. సో అలాగా. సో ఓకేనా. సో ఇప్పుడు అలాగే సండే మండే, ఇప్పుడు మనకేంటి సండే మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే కదా. సో మనకి ఇలా ఉంటాయి. సో వీటి యొక్క కోడ్స్ ఎలా ఉంటాయి అంటే సండే నుంచి 1 తీసేసుకోండి. అంటే సండే 1, మండే 2, ట్యూస్డే 3, వెడ్నెస్డే 4, థర్స్డే 5, ఫ్రైడే 6, సాటర్డే 0. ఓకేనా. సో ఇవి అండ్ ఇది కూడా 1800 నుంచి అవసరం లేదు, మ్యాక్సిమం 1900 నుంచి అడుగుతాడు. ఒకవేళ ప్రీవియస్ది అడిగినా మీరు వెనక్కి నుంచి వెళ్తే ఇదే కోడ్స్ని వెనక్కి నుంచి రిపీట్ చేసుకున్నా మీకు సరిపోతుంది. ఓకేనా. సో అయితే క్యాలెండర్లో ఈ కోడ్స్ అనేవి గుర్తుపెట్టుకుంటే మనం చాలా క్వశ్చన్స్ అనేవి మనం సాల్వ్ చేయొచ్చండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ అనేది చూద్దాం మనం. ఓకేనా. సో ఈ కోడ్స్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్ 13th 1965 అనేది ఏ డే అని అడిగాడు అనుకోండి. అక్టోబర్ 13th 1965 ఏ డే అని అడిగాడు అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్టోబర్ అనేది మంత్ కోడ్ ఏంటో చూసుకోండి. అక్టోబర్ అంటే ఏంటి మంత్ కోడ్ మనకి చూడండి ఇక్కడ ఉంది 1 కదా. సో కాబట్టి నేను 1 రాసుకుంటున్నాను. ప్లస్ ఓకేనా 13 లాగే రాసేసుకోండి. ప్లస్ 1900 కదా, ఇది 1900 కోడ్ ఎంత 0 కదా. సో 0 ప్లస్ 65 ఎలా ఉందో అలా రాసియండి. ఓకేనా. 65 ఎలా ఉన్నదో అలా రాసియండి. ఈ 65ని ఏం చేస్తారంటే డివైడెడ్ బై 4 చేయండి. డివైడెడ్ బై 4 చేస్తే ఎంత వస్తుంది? 4 16 ఆర్ 64 కదా. అంటే రిమైండర్ రాయాల్సిన అవసరం లేదు, ఎంతలో పోతుందో రాయండి. సో ఓకేనా. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, లాస్ట్ వచ్చిన నెంబర్ని డివైడెడ్ బై 4 చేసి దాన్ని మళ్ళీ కలపాలి. ఓకేనా. సో ఇక్కడతో అయిపోయిందండి సమ్ మనకి. సో ఇప్పుడు మొత్తం యాడ్ చేయండి. 65 75 81 91 94 95. సో 95 డివైడెడ్ బై 7. సో ఏదైతే మీరు కలుపుతున్నారో దాన్ని 7తో డివైడ్ చేయండి. సో 7తో డివైడ్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 9 1s are 9. అంటే రిమైండర్ ఎంత వస్తుందో చూడండి, 4 వస్తుంది రిమైండర్. కావాలంటే మీరు ఒకసారి క్యాన్సిలేషన్ చేసుకొని చూసుకోండి. ఓకేనా. సో అది మాట. అయితే ఎందుకంటే 7 1s are 7, ఇక్కడ 4 మనకి 2 మిగులుతుంది. 2 మిగిలిన తర్వాత 7 3s are 21. 25లో 21 తీసేస్తే 4 రిమైండర్ వస్తుంది అన్నమాట. సో 4 అంటే ఏ డే అని చెప్పుకున్నాం మనం? వెడ్నెస్డే అని చెప్పుకున్నాం. సో ఆన్సర్ ఈస్ వెడ్నెస్డే.
సో చూసారా, చాలా అంటే చాలా ఈజీ అండి. సో కోడ్స్ అనేవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం రిలేటెడ్గా. మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏది తీసుకుందాం, మీ ఇష్టం, మీరు ఏ డేట్ అయినా చెప్పచ్చు. 8th మార్చ్. 8th మార్చ్ మీకు తెలుసా? 8th మార్చ్ మనకి ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. రష్యా వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది కదా, సో అది మాట. సో 8th మార్చ్ 2024. సో దీనికి మనం కోడ్ ఏం చెప్పొచ్చు అంటే, సో ఇప్పుడు 8ని యాస్టీస్గా రాసేసుకుంటారు. మార్చ్ కోడ్ ఎంత చూడండి, ఇక్కడ కోడ్ అనేది గుర్తుపెట్టుకోండి. 144 అంటే మార్చ్ కోడ్ 4 అవుతుంది, చూసారా, 4 అలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో మళ్ళీ రాసుకోవడం అనేది టైం వేస్ట్. సో ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంటే 4 రాసుకోవాలి, అంతే కదా. ప్లస్ 2000 అంటే కోడ్ చెప్పాను ఇక్కడ, ఇయర్ కోడ్ చెప్పాను కదా. ఇక్కడ 2000కి ఏమొచ్చింది, 6 వచ్చింది, కాబట్టి 6 రాయాలి, ఓకేనా. మార్చ్ అంటే 6, ఓకే. అదే 2000 అంటే 6 ప్లస్ 24ని యాస్టీస్గా రాసేస్తారు. 24ని 4 టేబుల్తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది ఇక్కడ రాయాలి. సో 6 వచ్చింది కాబట్టి 6 రాసుకున్నాం. సో రాసేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కలపాలి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మొత్తాన్ని అయినా కలపచ్చు, లేదంటే డైరెక్ట్గా వీటన్నిటిని కూడా డివైడెడ్ బై 7 చేసేయండి. 7 చేసిన మొత్తం కలిపి 7 చేసినా ఒకటే. ఇప్పుడు డివైడెడ్ బై 7 చేస్తే 1 రిమైండర్ వస్తుంది, 4 రిమైండర్ వస్తుంది, 6 రిమైండర్ వస్తుంది, ఓకేనా, 3 రిమైండర్ వస్తుంది. సో అలా అనమాట. సో ఇవి కలిపినా ఒకలాగే వస్తుంది, లేదు మొత్తం కలిపి నేను చేస్తానన్నా మీకు ఒకటే రిమైండర్ వస్తుంది అనమాట. సో మొత్తం కలిపితే ఎంత వస్తుంది, 24, 30, 36, 40, 48. సో ఇది ఎంత వచ్చింది, 48 వచ్చింది. డివైడెడ్ బై 7 చేయాలి. సో 7 చేస్తే మనకి ఎంత వస్తుంది, రిమైండర్ 6 వస్తుంది. 6 వస్తే ఆన్సర్ ఏంటి, 6 అంటే ఫ్రైడే, ఎందుకంటే సాటర్డే 0 కదా. సో అంటే 6 అంటే ఫ్రైడే ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా ఈజీ అండి, చాలా ఈజీ. ఏ ఇయర్ అయినా మనం తీసుకోవచ్చు. సో ఇలాగ మీరు ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేయొచ్చు. ఇంకో క్వశ్చన్ చూద్దాం. 2nd జూలై 1964 చూద్దాం. సో చూసినట్లయితే సో 2nd డైరెక్ట్గా రాసేస్తారు. ప్లస్ జూలై అంటే మనకి చూడండి 6 నెల కదా, 144, తర్వాత 025, మళ్ళీ 036 అంటే 0 వస్తుంది. మరి అలా గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ 1900 అంటే 0, 64ని యాస్టీస్గా రాసేసుకుంటారు. దీన్ని డివైడెడ్ బై 4 చేసి ఇక్కడ రాస్తారు, 416 సార్, ఓకేనా. మొత్తం ప్లస్ చేస్తారు, లేదు అంటే సింపుల్గా 7తో డివైడ్ చేస్తారు. సింపుల్గా 7తో డివైడ్ చేసినా వచ్చేస్తుంది. ఇప్పుడు 7తో డివైడ్ చేస్తే ఏముంది, రిమైండర్ 2 ఉంటుంది. దీనికి ఎంత ఉంటుంది, రిమైండర్ 2 ఉంటుంది, అంతే కదా. రిమైండర్ 2 ఉంటుంది. 64తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 ఉంటుంది, ప్లస్ దీంతో రిమైండర్ 2 ఉంటుంది. మొత్తం కలిపి ఎంత వచ్చింది మనకి, 5 వచ్చింది. 5 అంటే ఏ డే, థర్స్డే. అంటే మళ్ళీ మొత్తం ప్లస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలాగ అన్నిటిని ఒకేసారి 7తో డివైడ్ చేస్తే సరిపోతుంది, లేదు అంటే కలిపేసి చేసినా పర్వాలేదు. సో ఇంకో క్వశ్చన్ చూద్దాం. 15th ఆగస్ట్ 1947 చూద్దాం. ఆ రోజు ఇండిపెండెన్స్ డే వచ్చిన రోజు కదా. సో ఆ రోజు మనకి ఏ రోజు పడిందో ఒకసారి మనం చూద్దాము, ఓకేనా. సో అయితే 15th యాస్టీస్గా రాసేసుకుంటాం. ప్లస్ ఆగస్ట్ అంటే 8th మంత్ కదా. అంటే 8 అంటే ఎన్నో నెంబర్ వస్తుందో చూడండి. ఆగస్ట్ అంటే మనకి ఇక్కడ వచ్చింది చూడండి, 3. అంటే కోడ్ ఎంత, మంత్ కోడ్ 3, ఓకేనా. మీకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాను, లేదు ఆగస్ట్ కోడ్ 8 వచ్చింది కాబట్టి మనం చేతులతో లెక్క పెట్టేసుకున్న 144, 025, 036 అనుకున్నా మనకి సరిపోతుంది అన్నమాట. సో ఆగస్ట్ కోడ్ వచ్చేసరికి 3 ప్లస్ 1900 అంటే 0 ప్లస్ 47 యాస్టీస్గా రాసేసుకుంటారు. దీని కోడ్ సపరేట్గా రాయాలి, దీని కోడ్ సపరేట్గా రాయాలి. 47 యాస్టీస్గా రాసేసుకొని ప్లస్ పెట్టి దీన్ని 4తో డివైడ్ చేయాలి. 4తో డివైడ్ చేస్తే 4 11s are 44 కదా. సో రిమైండర్ అవసరం లేదు మనకి, 11 అలా రాసేసుకుంటారు. సో మొత్తం ప్లస్ చేస్తే 40, 50, 57, 58, 68, 71, 76, ఓకేనా. 76 డివైడెడ్ బై 7 చేస్తారు. 7 ఎంతలో పోతుందో చూడండి. 7 10s are 70, 7 మరి అంతే కదా. 7 11 అది సరిపోదు,
అంటే రిమైండర్ 6 మిగిలిపోతుంది, అంతే కదా. సో 6 అంటే మనకి ఏమొస్తుంది, డే ఫ్రైడే వస్తుంది. స్వాతంత్రం వచ్చినప్పుడు మనకి రోజు శుక్రవారం. ఓకే, సో అలాగా ఏదైనా క్వశ్చన్ కావాలంటే ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నప్పుడు ఇప్పుడు నేను రాస్తున్న డేట్ని మీరు అలా ఉంచేసి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వస్తుంది. ఇప్పుడు 2 ఫెబ్రవరి 2019 అన్నాను, సో అక్కడ ట్రై చేయండి ఒకసారి, అంటే ఎలా వస్తుందని చెప్పేసి. ఇప్పుడు 2 రాసేసుకుంటారు. ఫెబ్ అంటే స్టార్టింగ్లోనే 144 అంటే 144 వస్తుంది కోడ్. అలాగే 2000 అంటే 6 వస్తుంది, 19 రాసేసుకుంటారు. 4తో డివైడ్ చేస్తే 4 4 ఆర్ 16. ఓకేనా, మొత్తం యాడ్ చేస్తే ఎంత, 19 4 6 25 29 31 35. సో 35 డివైడెడ్ బై 7 అంటే 0 వచ్చింది. 0 అంటే ఏ డే వస్తుంది, సాటర్డే వస్తుంది. సుత్తి లేకుండా మనం డైరెక్ట్గా ఇలా మ్యాటర్ చెప్పేసుకోవడమే వెంటనే. ఓకేనా, వన్స్ కాన్సెప్ట్ వచ్చే వరకే స్లోగా చెప్తాను. కాన్సెప్ట్ వచ్చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 1 Jan ఉంది, 1 January 2010 ఉంది. సో 1 January 2010 అంటే మనం ఏం చెప్తాం, 1 + 2000 అంటే 6 + 10, 10 + 10 డివైడెడ్ బై 4 అంటే ఎంత వస్తుంది, 10 2 4 2s are 8 కదా. సో అందుకే 8 రాసుకున్నాను. సో 10 + 2 12, 12 + 6 18, 18 + 20, 20/7 అంటే 7 14 అంటే రిమైండర్ 6 ఉండిపోతుంది. సో 1 January 2010 ఏమొస్తుంది, ఫ్రైడే వస్తుందన్నమాట. ఓకేనా, సో అది మరి ఇంకెన్ని అలా చేసినా సేమ్ ప్రాసెస్సే, మరి ఇంక ఇందులో పెద్ద తేడా ఏం లేదు. సో అందుకని నేను ఎక్కువ పెద్ద వీడియో ఏం చేయట్లేదు అన్నమాట. సో ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా క్వశ్చన్స్, ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఏమైనా నాకు పెట్టాలనుకున్నా, సెండ్ చేయాలనుకున్నా డే అనేది పెట్టండి. సో మంత్ డేట్ అనేది పెడితే ఆ డే పలానా డేలో ఏం జరిగిందని చెప్పేసి మనం చెప్పొచ్చు అన్నమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇంకోలా అడుగుతాడు, ఒక డే ఇచ్చేసి పలానా 1 January 2010 ఫ్రైడే అయితే 1 January 2011 ఎంత అని అడుగుతాడు. సింపులే, అంటే అది నువ్వు ఆ పైది పట్టించుకోకుండా కింద డేట్ని రాసేసుకొని చేసే ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా, సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో మరొక వీడియోతో, మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.